ఆ జీతాలు అవి వస్తున్నాయి. లేకపోతే డైరెక్ట్ అయితే కనుక అది కూడా రావు. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, జీతాల డబ్బులు స్టేట్ గవర్నమెంటే బిగబట్టుకుంటుంది. డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బిగబట్టుకుంటుంది. జీతాలు, కరెంటు బిల్లులు, ఈ శానిటరీ ఎంప్లాయీస్కి ఇచ్చేటటువంటిది, ఈ మూడు కూడా ఇలా బిగబట్టుకుంటే అక్కడేం మిగలట్లా. ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటనేది కూర్చుని చేయాలి. ఇప్పుడు రాబోయే రోజుల్లోనన్నా ఈ 9,000 కోట్లు 10,000 కోట్లు మొన్న ఇచ్చినటువంటి గనక పడితే అకౌంట్లో అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు. అలాగే ఒక స్పష్టత ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇదిగో పంచాయతీల్లో కరెంటు బిల్లులో రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంటాం, పంచాయతీలలో రోడ్లకు దాని పేరు ఏమంటారు, సిబ్బంది జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది, పంచాయతీలకు సంబంధించి శానిటేషన్ ఖర్చులు మేమే పెట్టుకుంటాం. ఇది పంచాయతీరాజ్ మినిస్టర్ గారు చంద్రబాబు గారితో కూర్చుని పవన్ కళ్యాణ్ గారు ఒప్పించాలి. అది ఒప్పిస్తే ఈ డబ్బులు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోతాయి. అప్పుడు అసలు ఏ ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఈ ఆలస్యం కానీ ఏముండదు. లేదా ఇక కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి డైరెక్ట్ గా ఆ పంచాయతీ అకౌంట్ లోనే వేసేటట్టనే చేయాలి. అదే అవును. అప్పుడు గొడవ ఉండదు. రెండో పాయింట్ ఏంటంటే మూలధన వ్యయానికి గురించి కూడా కాగ్ చెప్పింది అనేది. అంటే 100లో ఒక 9, 10 కేటాయించేసి వదిలేసేది, ఎక్కువగా కేటాయింపులు జరపలేదు. దానివల్ల ఒక పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా మూలధన వ్యయం అనేది చాలా ఇంపార్టెంట్. అది చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్రం నుంచి నిధులు రాకపోవడం, లేదంటే నిధులు రాక తగ్గడం, అప్పులు పెరిగిపోవడం, ఈ నేపథ్యంలో మూలధన వ్యయం అనేది జరగకపోవడం అది ప్రధానమైన నష్టం తెచ్చిపెట్టిందా రాష్ట్రానికి? మూలధన వ్యయం అనేటటువంటి దాని గురించి ఇద్దరు లెక్కలు వేరువేరుగా ఉన్నాయి. ఇవాళ మీరు చూస్తే ఈనాడు రాసిన దానికి, సాక్షి రాసిన దానికి కంప్లీట్ గా తేడా. చంద్రబాబు గారు మూలధన వ్యయం అతి తక్కువ చేశారు మేము వచ్చాక అని రాసుకొచ్చారు. ఇందులో సాక్షి ఏం చెప్తుంది, మూలధన వ్యయానికి సంబంధించి నిన్న బడ్జెట్ లో కూడా 34,000 కోట్లు పెట్టారు. అంటే 34,341 కోట్లు. ఇందులో ఇక్కడ వీళ్ళే రాసుకొస్తున్నారు మూలధన వ్యయానికి సంబంధించి 13,860 కోట్లు సగటున 14-19లో ఏడాదికి 13,860 కోట్లు ఖర్చు పెట్టారు. 14-19లో మా హయాంలో 15,632 కోట్లు ఖర్చు పెట్టాము. అంటే అప్పటితో కంపేర్ చేసుకుంటే పెరిగింది అనేది 19 నుంచి 21కి, అంటే 14-19 కంపేర్ చేస్తే